హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కూడా మీ మొబైల్లో ఏమైనా బ్రౌజింగ్ చేయాలి అంటే నార్మల్గా క్రోమ్ బ్రౌజర్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు కావచ్చు. ఇదే క్రోమ్ బ్రౌజర్కి సంబంధించిన మీకు తెలియని ఒక 6 హిడెన్ సెట్టింగ్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఈ 6 సెట్టింగ్స్ ద్వారా మన మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు గూగుల్ క్రోమ్లో సేఫ్ బ్రౌజింగ్ ఏ విధంగా చేయొచ్చు అనే దాని గురించి చెప్తాను. మనం క్రోమ్లో ఏం సెర్చ్ చేసినా సరే ఆ క్రోమ్ అనేది మనల్ని ట్రాక్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా ట్రాక్ చేయకుండా మనం సేఫ్ బ్రౌజింగ్ ఏ విధంగా చేయొచ్చు అనే దాని గురించి చెప్తాను. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్, మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా సరే వాళ్ళ గ్యాలరీకి ఏదైనా లాగ్ కనుక సెట్ చేసి పెట్టుకున్నట్టయితే ఆ గ్యాలరీలో ఉన్న ప్రతి ఒక్క ఫోటో మనకు గూగుల్ క్రోమ్ లో కూడా షో అవుతుంది. అదే విధంగా చూడొచ్చు అనే దాని గురించి కూడా చెప్తాను. సో లాస్ట్ సెట్టింగ్ 6 సెట్టింగ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ గా ఉండబోతుంది కాబట్టి 6 సెట్టింగ్ అయితే కంపల్సరీగా చూడండి. అలాగే నేను ఫస్ట్ చెప్పబోయే ప్రతి ఒక్క సెట్టింగ్ అయితే ఇంపార్టెంట్, ఎందుకంటే మనం గూగుల్ క్రోమ్ ని డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ సెట్టింగ్స్ అన్ని ఏదో ఒక సిచ్యువేషన్ లో మీకు యూజ్ అయితే ఉండబోతున్నాయి. సో ఈ సెట్టింగ్స్ అయితే మీకు ఏదో ఒక సిచ్యువేషన్ లో కంపల్సరీగా యూస్ఫుల్ అయితే అవుతాయి అనమాట. సో అందుకే వీడియో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క సెట్టింగ్ గురించి తెలుసుకోండి. సో ఫైనల్ గా మన గూగుల్ యొక్క క్రోమ్ లో మనకు తెలియని ఆ 6 సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా మీరు కూడా మీకు గూగుల్ యొక్క క్రోమ్ లో మీకు తెలియని 6 సెట్టింగ్స్ తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ గా మీ క్రోమ్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను ఆ 6 సెట్టింగ్స్ అయితే నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే సింక్రనైజ్ కి సంబంధించి. అవును ఫ్రెండ్స్, మనం గూగుల్ క్రోమ్ ని కూడా మన జీమెయిల్ తోటి అయితే లాగిన్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా. సో అటువంటి టైంలో ఈ క్రోమ్ కి సంబంధించిన కొన్ని థింగ్స్ అనేవి మనకు సింక్రనైజ్ అవుతూ ఉంటాయి అనమాట. దీని వల్ల కూడా మనకు బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఫర్దర్ గా మన మొబైల్ యొక్క బ్యాటరీ పైన ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ సింక్రనైజ్ ని మీరు ఆఫ్ చేయాలి. దానికోసం ఇక్కడ సింపుల్ మీ ప్రొఫైల్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు సింక్రనైజ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీకు కనిపించకపోతే మీ మెయిల్ ఐడితో కనుక మీ గూగుల్ క్రోమ్ అటాచ్ అయి ఉన్నట్టయితేనే ఈ ఆప్షన్ చూపిస్తుంది. లేకపోతే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ చూపిస్తుంది, దాని పైన ప్రెస్ చేసి మీరు మీ మెయిల్ ఐడి తోటి అక్కడ కనెక్ట్ చేసుకున్నట్టయితే కూడా ఈ ఆప్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ సింపుల్ సింక్రనైజ్ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు సింక్రనైజ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇక్కడ ఇది ఆన్ చేసి ఉంది. ఈ విధంగా కనుక ఆన్ చేసినట్టయితే మీరు చూడొచ్చు మనకు బుక్ మార్క్స్, హిస్టరీ, పాస్వర్డ్స్ ఈ విధంగా ప్రతి ఒక్కటి మనకు టైం టు టైం సింక్రనైజ్ అయితే అవుతూ ఉంటాయి. దీనివల్ల మనకు ఏదో ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఫర్దర్గా మన మొబైల్ యొక్క బ్యాటరీ పైన ఎఫెక్ట్ అయితే పడుతూ ఉంటుంది. సో అందుకే ఇక్కడ నుంచి సింపుల్ దీని విధంగా ఆఫ్ చేసి పెట్టండి. అంతేకాకుండా ఇక్కడ నుంచి మీకు ఏవైతే అవసరం లేవో అనుకుంటావో వాటిని అన్నింటినీ ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా అంటిక్ చేసేసి కూడా మీకు ఏదైనా కావాలి, ఇది నాకు ఇంపార్టెంట్ అనుకున్నట్టయితే పర్టికులర్గా దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఆన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ సెట్టింగ్, కంపల్సరీగా మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మన సెకండ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి నార్మల్గా మనకు ప్రైవసీ అండ్ సెక్యూరిటీకి సంబంధించింది అనమాట. మనకి ఇక్కడ గూగుల్ క్రోమ్ యొక్క సెట్టింగ్స్లోనే మనకి ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్గా దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కింద చూసినట్టయితే మనకు డు నాట్ ట్రాక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సింపుల్గా డు నాట్ ట్రాక్ అని ఉంది కదా, దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, మనం గూగుల్ క్రోమ్లో ఏమైనా సెర్చ్ చేసినట్టయితే మనకి ఏం జరుగుతుందంటే గూగుల్ క్రోమ్ అనేది మనం ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట. ట్రాక్ చేసినట్టయితే మన పర్సనల్ అనేది అక్కడ ఏమీ ఉండదు, ఎందుకంటే మనం ఏం సెర్చ్ చేసినా సరే గూగుల్కి అయితే తెలిసిపోతూ ఉంటుంది. ఫర్దర్గా దానికి సంబంధించిన యాడ్స్ మనకు షో చేయడం జరుగుతుంది. ఇందులో కానీ మీరు ఏదైనా చూడకూడని సైట్ కానీ చూడకూడని ఏదైనా టాపిక్ గురించి కానీ మీరు సెర్చ్ చేసి చూసినట్టయితే ఫర్దర్గా మీరు వేరే ఏదైనా అప్లికేషన్స్ ఓపెన్ చేసినా సరే దానికి తగ్గట్టుగానే మనకు ప్రొడక్ట్స్ కానీ లేకపోతే మన లింక్స్ కానీ మనకు అక్కడ యాడ్స్ లాగా వస్తూ ఉంటాయి అనమాట. సో ఇటువంటి సిచ్యువేషన్ కంపల్సరీగా మీరు ఫేస్ చేసే ఉంటారు. సో అందుకే అటువంటి సిచ్యువేషన్ మళ్ళీ మీరు ఫేస్ చేయకుండా ఉండాలి అనుకుంటే ఇక్కడ మీకు డు నాట్ ట్రాక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సింపుల్ దాన్ని ఈ విధంగా ఆన్ చేసి పెట్టండి. ఈ విధంగా ఆన్ చేసి పెట్టినట్టయితే ఇప్పటి నుంచి ఈ గూగుల్ క్రోమ్ అనేది మీరు ఏం సెర్చ్ చేసినా సరే దాన్ని ట్రాక్ అయితే చేయదన్నమాట. సో వచ్చేసి మీరు మీ మొబైల్లో చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్ ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం థర్డ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. థర్డ్ సెట్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకు గూగుల్ క్రోమ్ యొక్క సెట్టింగ్స్లోనే ఉంటుంది. అది నార్మల్గా నోటిఫికేషన్స్ సంబంధించి. సో గూగుల్ క్రోమ్లో మనకు అంత ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అయితే ఏమీ రావు. కాకపోతే మనం అందులో ఏదైనా ఒక బ్రౌజర్ని కనుక సెర్చ్ చేసి చూసినట్టయితే ఆ బ్రౌజర్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. దీన్ని బట్టి మనకు అనవసరమైన నోటిఫికేషన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ గూగుల్ క్రోమ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ని మీరు ఆఫ్ చేసి పెట్టుకోవాలి. దీని కారణంగా మనకు మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికోసం కూడా సింపుల్ మళ్ళీ దీని పైన ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు సింపుల్ సెట్టింగ్స్లో పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు అలో అండ్ వైబ్రేషన్ అని చెప్పేస్తుంది. ఇక్కడ షో నోటిఫికేషన్స్ అయితే ప్రజెంట్ ఆన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ నేను దీని విధంగా ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పటి నుంచి గూగుల్ క్రోమ్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్స్ నాకు రావు. అలాగే క్రోమ్లో నేను ఏదైనా సైట్ని కనుక సెర్చ్ చేసి చూసినా సరే ఆ సైట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా నాకు రావన్నమాట. సో దీని కారణం కూడా మనకు చాలా డిస్టర్బెన్స్ అయితే తగ్గిపోతుంది. అలాగే మనకు నోటిఫికేషన్స్ తక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి మన బ్యాటరీ బ్యాకప్ పైన కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అలాగే ఇప్పుడు నార్మల్ సెట్టింగ్ గూగుల్ క్రోమ్ లో మనం చేసుకోవాల్సిన సెట్టింగ్ ఇది ఫోర్త్ సెట్టింగ్ అనమాట. ఆ సెట్టింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే నాకు గూగుల్ క్రోమ్ వచ్చేసి ఇప్పుడు లైట్ మోడ్ లో ఉంది. ఈ విధంగా ఉన్నట్టయితే నేను ఏదైనా బ్రౌజింగ్ చేస్తున్నా ఏం చేస్తున్నా సరే నాకు ఇక్కడ లైట్ థీమే ఉంటుంది కాబట్టి నాకు ఎక్కువగా బ్యాటరీ కన్జ్యూమ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అందుకే మనకు గూగుల్ క్రోమ్ లో బై డిఫాల్ట్ వీళ్ళు డార్క్ థీమ్ ఆప్షన్ కూడా ఇస్తారు. దీనివల్ల మన బ్యాటరీ బ్యాకప్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంతేకాకుండా మనం నైట్ టైంలో బ్రౌజింగ్ చేసినా సరే మన
మన ఐస్ పైన కూడా ఎక్కువగా ఎఫెక్ట్ పడకుండా ఉంటుందన్నమాట. సో అందుకే వీళ్ళు బై డిఫాల్ట్గా ఇచ్చిన ఆప్షన్ ఉంది ఇక్కడ థీమ్ అని చెప్పేసి, సింపుల్గా థీమ్ పైన ప్రెస్ చేయండి. ఇందులో మీరు చూసినట్టయితే నాకు ప్రజెంట్ లైట్ మోడ్ అయితే ఉందన్నమాట, అందుకే నాకు ఇక్కడ వైట్ కలర్లో షో అవుతుంది. సో ఇక్కడ సింపుల్ నేను డార్క్ మోడ్ని సెలెక్ట్ చేసుకుంటాను. మీరు ఇక్కడ చూడొచ్చు నాకు గూగుల్ క్రోమ్ అనేది మొత్తం డార్క్ మోడ్లోకి అయితే వెళ్ళిపోయింది. సో దీనివల్ల బ్యాటరీ బ్యాకప్ ఎట్లాగో ఇంక్రీజ్ అవుతుంది. అలాగే నైట్ టైంలో కానీ ఎక్కడైనా సరే మనం యూజ్ చేస్తున్నా సరే ఎక్కువ లైటింగ్ రాకుండా మన ఐస్ పైన ఎఫెక్ట్ పడకుండా అయితే ఉంటుందన్నమాట. సో ఈ సెట్టింగ్ కూడా మీరు కంపల్సరీగా చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు వచ్చేసి 5th సెట్టింగ్, ఆ సెట్టింగ్ కూడా సింపుల్ దీనిపైన ప్రెస్ చేసి మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. మనకు నార్మల్గా ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోనే ఉంటుంది, అందులోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు సేఫ్ బ్రౌజింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, మీరు ఏం బ్రౌజ్ చేసినా సరే కొంచెం సేఫ్గా బ్రౌజ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడ సింపుల్ సేఫ్ బ్రౌజింగ్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే స్టాండర్డ్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్ ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఫాస్టర్ ప్రొయాక్టివ్ ప్రొటెక్షన్ అగైన్స్ట్ డేంజరస్ వెబ్సైట్స్ అని చెప్పేసి విధంగా ఉందన్నమాట. సో దీన్ని కనుక మీరు ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే ఇప్పటి నుంచి మీరు ఏం బ్రౌజింగ్ చేసినా సరే మీరు కొంచెం సేఫ్గా బ్రౌజ్ చేయగలుగుతారు. సో మనకు ఇందులో పేరులోనే అర్థమైపోతుంది సేఫ్ బ్రౌజింగ్ అని చెప్పేసి. సో ఈ సెట్టింగ్ కూడా మీరు కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఎక్కువగా బ్రౌజింగ్ చేసే వాళ్ళైతే, మీకు తెలియని అన్నోన్ సైట్స్ని ఎక్కువగా ఓపెన్ చేసే వాళ్ళైతే ఈ సెట్టింగ్ని అయితే మీరు కంపల్సరీగా ఆన్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో అలాగే మీరు అందరూ వెయిట్ చేస్తున్న సెట్టింగ్ 6th సెట్టింగ్, అదేంటంటే నార్మల్గా మన ఫ్రెండ్స్, మన గర్ల్ ఫ్రెండ్, మన బాయ్ ఫ్రెండ్ లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే వాళ్ళ మొబైల్లోని గ్యాలరీ కనుక లాక్ సెట్ చేసి పెట్టుకున్నట్టయితే ఆ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ని మన గూగుల్ క్రోమ్లో ఏ విధంగా చూడొచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఈ సెట్టింగ్ని మీరు నార్మల్గా ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ కోసం మాత్రమే యూజ్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే మీ పిల్లలది కానీ లేకపోతే మీ వాళ్ళకి తెలుసుకోవడానికి ట్రై చేయండి, కానీ ఈ సెట్టింగ్ని మీరు మిస్యూజ్ అయితే చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా వరకు ఈ సెట్టింగ్ అయితే వేరే వాళ్ళకి అగనెస్ట్గా అయితే యూజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ సింపుల్గా ఇప్పుడు మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ని క్రోమ్లో చూడాలి. దానికోసం ఇక్కడ సింపుల్ నేను క్రోమ్ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు నేను సింపుల్గా మీకు ఒక చిన్న లింక్ అయితే చెప్తాను, ఇక్కడ సైడ్లో మీకు కనిపిస్తుంది. ఆ లింక్ని ఇక్కడ రాసి పెట్టుకోండి. అదే లింక్ని మీరు ఇక్కడ సెర్చ్ బార్లో అయితే సెర్చ్ చేయాలన్నమాట. అది వచ్చేసి ఇక్కడ సింపుల్గా ఫైల్ అని ఇచ్చేసి 2 డాట్స్ అయితే ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ స్లాష్ ఉంటుంది కదా, ఆ స్లాష్ని విధంగా 3 టైమ్స్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత అందులో సింపుల్గా SD కార్డ్ అని చెప్పేసి ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని ఎంటర్ చేయండి. మీకు అర్థం కాకపోతే ఇక్కడ సైడ్లో ఇస్తాను, ఇక్కడ రాసి పెట్టుకోండి. ఫైల్ 2 చుక్కలు ఇచ్చేసి 3 లైన్స్ ఇచ్చేసి SD కార్డ్ అని చెప్పేసి ఎంటర్ చేసి ఇక్కడ సింపుల్గా సెర్చ్ పైన ప్రెస్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు నా మొబైల్ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ మొత్తం ఇక్కడ ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు మన గ్యాలరీని మనం చూడాలి కాబట్టి ఇక్కడ సింపుల్గా DCIM అని ఉంటుంది కదా, నేను అందులోకి వచ్చేసాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, మన కాల్ బ్యాక్గ్రౌండ్ కానీ కెమెరా, అదేవిధంగా ప్రతి ఒక్క ఆప్షన్ ఇక్కడ ఉంది. మనం ఇక్కడ సింపుల్ నేను ఇక్కడ మీకు చూపించడానికి అయితే కెమెరాలోకి అయితే వెళ్తున్నాను. కెమెరాలోకి వెళ్ళినైతే ఇక్కడ మనం క్యాప్చర్ చేసిన ఫోటోస్ అయితే కనిపిస్తాయి. అంతేకాకుండా కాల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఓపెన్ కెమెరా కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉందన్నమాట. మనకి ఇక్కడ స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ సింపుల్ స్క్రీన్ షాట్లోకి వెళ్ళి చూపిస్తాను ఒక ఫోటో మీకు ఓపెన్ చేసి. సింపుల్ మనం దాని పైన ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ప్రతి ఒక్క ఫోటో ఇక్కడ షో అయిపోతుంది అనమాట. నా మొబైల్ వచ్చేసి ఇప్పుడు 4 స్క్రీన్ షాట్స్ ఉన్నాయని చూపిస్తుంది. ఇక్కడ సింపుల్ దేనైనా మీరు ఓపెన్ చేయాలనుకుంటే దాని పైన ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ విధంగా స్క్రీన్ షాట్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. మీరు చూసారు కదా, ఇటువంటి స్క్రీన్ షాట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళ పర్సనల్ ఫోటోస్ కనుక మనం చూడాలి అనుకుంటే కెమెరాలో కానీ డౌన్లోడ్స్లో కానీ అందులోకి వెళ్ళి ఎల్లో అయినా సరే మీరు చూడొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఒక చిన్న ట్రిక్ మనకు గూగుల్ క్రోమ్లోనే దాగి ఉంది. ఈ సెట్టింగ్ మీకు ఇంతకుముందే తెలుసా, ఇప్పుడే కొత్త తెలుసుకున్నారు కింద కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 సెట్టింగ్స్లో మీరు ఏదైనా ఒక్క సెట్టింగ్ ఇప్పుడు కొత్త తెలుసుకున్నా సరే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.